ఆచి చికెన్ మసాలా. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A11 నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్ ఇవాళ హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. ముంబైలో షూటింగ్ లో ఉన్నానని వర్చువల్ గా విచారణకు అనుమతించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరూ కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు పూర్తయిన తర్వాత ట్రయల్ ప్రారంభమవనుంది. ఇక 2024 నాటి ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A11 నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్ ఇవాళ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తాజాగా నాంపల్లి కోర్టు ఈ కేసులో ఉన్నటువంటి 23 మందికి సమన్లు జారీ చేయడం జరిగింది. కానీ నిందితులు మాత్రం 19 మంది మాత్రమే మాకు నోటీసులు అందాయి, మిగతా ముగ్గురికి నోటీసు అందలేదు అంటూ మాత్రం ఈ కేసులో ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తా ఉన్నారు. కానీ పోలీసుల రికార్డ్స్ ప్రకారంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఉన్నటువంటి 23 మందికి నోటీసులు అందజేశామనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. అందినటువంటి నోటీసుల ప్రకారం, పోలీసులు ఇచ్చినటువంటి తేదీ ప్రకారం కోర్టు ఈ సోమవారం నాడు, అంటే ఈ రోజు ఉదయాన్నే 11 గంటలకు నాంపల్లి కోర్టులో సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి నిందితులంతా కూడా హాజరవ్వాలి. వారి నుంచి సంతకాలు సేకరించిన తర్వాత ఈ కేసులో ట్రయల్స్ స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి 2024లో జరిగినటువంటి ఈ ఘటన పైన 2 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టు వీరకు సమన్లు జారీ చేసి వ్యక్తిగతంగా ప్రతి నిందితుడు కోర్టు ముందు హాజరవ్వాల్సిందే, దీనిపై వివరణ ఇవ్వాల్సిందే, ప్రతి ఒక్కరూ వారి పైన సంతకాలు పెట్టాల్సిందే అంటూ మాత్రం కోర్టు ఆదేశించడం జరిగింది. శుక్రవారం, శనివారం ఈ 2 రోజుల్లో నోటీసులు అందుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తను ముంబైలో షెడ్యూల్లో బిజీగా ఉన్నాను, ఇతర షూటింగ్ కంటిన్యూ అవుతా ఉంది, నేను వ్యక్తిగతంగా కోర్టుకి హాజరవ్వలేను, తనకు అనుమతిస్తే నేను వర్చువల్ గా ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకి హాజరయ్యి కోర్టు చెప్పిన విధంగా నడుచుకుంటానంటూ కూడా అల్లు అర్జున్ తిరిగి ఈ విషయాన్ని కోర్టుకి తెలియజేయడంతో కోర్టు దాన్ని అంగీకరించకపోవడము, ఈ కేసులో ప్రతి నిందితులు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరవ్వాల్సిందే అంటూ కూడా కళాఖండిగా కోర్టు ఈ విషయాన్ని తెలియజేయడంతో అల్లు అర్జున్ మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కానీ అంతకు ముందే అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు హైకోర్టు అప్రోచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఒక పాన్ ఇండియా స్టార్ కాబట్టి తన 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చి 3వ రోజు రావాలంటే తనకు నెలల క్రితం బుక్ అయినటువంటి షెడ్యూల్ ప్రకారంగా తను రాలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. వర్చువల్ గా అనుమతిస్తే అల్లు అర్జున్ కోర్టుకి హాజరయ్యేటువంటి ఛాన్స్ ఉంది వర్చువల్ గా అంటూ కూడా ఈ విషయాన్ని న్యాయవాదులు పిటిషన్ రూపంలో మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. 11 గంటలకు 23 మంది నిందితులు నాంపల్లి కోర్టులో హాజరవ్వాల్సి ఉండగా ముగ్గురికి సమన్లు అందలేదు అంటూ మాత్రం ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. 19 మందిలో అల్లు అర్జున్ అందుబాటులో లేడు, అతను ముంబైలో ఉన్నాడు అంటూ కూడా తమ న్యాయవాదులు ఈ విషయాన్ని మరి కాసేపట్లో కోర్టుకి తెలియజేయబోతా ఉన్నారు. ముగ్గురికి సమన్లు అందకపోవడము, అల్లు అర్జున్ లేకపోవడం కారణంగా తిరిగి న్యాయస్థానం మరో డేట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. మరో డేట్ నాడు తప్పనిసరిగా 23 మంది కోర్టు ముందు హాజరయ్యి వారి సంతకాలు స్వీకరించేటువంటి ఛాన్స్ ఉంది. 2 ఏళ్ల తర్వాత ఈ కేసు కోర్టుకు వచ్చినటువంటి నేపథ్యంలో తర్వాత వీరిపైన ఎలాంటి శిక్ష పడబోతా ఉంది, ఎలా పోలీసులు ఈ కేసుని ప్రూవ్ చేయబోతా ఉన్నారు, ఈ కేసులో ఎలాంటి పరిణామాలు తిరిగి మళ్ళీ కోర్టులో చోటు చేసుకోబోతా ఉన్నాయనే దానిపై మాత్రం ఈ రోజు హియరింగ్స్ సందర్భంగా ఈ ట్రయల్స్ ప్రారంభమైన తర్వాత అసలు అల్లు అర్జున్ నిర్లక్ష్యం, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం, ఓవర్ యాక్షన్, అత్యుత్సాహం, సంధ్య థియేటర్ యాజమాన్యం కేర్లెస్ కారణంగానే జరిగినటువంటి ఘటన అనేది మాత్రం పోలీసులు వీరిపైన అభియోగాలు మోపారు. కాబట్టి ఈ 11 గంటలకు వీళ్ళు రాకపోతే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. అయితే రవితేజ, ఇప్పుడు మరోపక్క అటు బాధిత కుటుంబం తరపున న్యాయవాదులు ఏ రకమైన వాదనలు చేసే అవకాశం ఉంది? బాధితులు ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్ కుటుంబం
దిల్ రాజుతో పాటు రెగ్యులర్ టచ్ లో ఉంటూ వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు ట్రీట్మెంట్ పరంగా, ఆర్థిక పరంగా, ఉన్నత విద్య కోసం ఆల్రెడీ రేవతి తల్లి చనిపోయింది అదే ఘటనలో, కొడుకు ఇప్పుడు ఆసుపత్రి పాలై ట్రీట్మెంట్ పొందుతా ఉన్నాడు. ఈ 2 ఏళ్ల పాటు విశ్వ ప్రయత్నాలు చేసి అరుదైనటువంటి ట్రీట్మెంట్ ని అందించినప్పటికీ తను మాత్రం పాత స్థితిలోకి రాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే కిమ్స్ వైద్యులు సుమారు సంవత్సరం పాటు బాలుడిని ఏ ఒక్క రూపాయి తల్లిదండ్రుల నుంచి తీసుకోకుండా వైద్య సేవలు అందించినప్పటికీ బాబు ఎలాంటి మార్పు లేదు. కాబట్టి అతను ఇంకా సీరియస్ సిచ్యువేషన్ లోనే తన లైఫ్ కంటిన్యూ అవుతోంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బాధిత కుటుంబాలతో అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ టీం మెంబర్స్ అందరూ రెగ్యులర్ గా టచ్ లో ఉండి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చుకుంటూ వస్తా ఉన్నారు. వాళ్ళకు ఏ నీడ్ ఉన్నా నీడ్ అంతా కూడా ఫుల్ఫిల్ చేస్తా ఉన్నారు. కాబట్టి బాధితుల తరఫున కాకుండా ప్రభుత్వం తరఫున, అంటే పోలీసులు నమోదు చేసినటువంటి కేసుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరఫున వాదనలు వినిపించి అల్లు అర్జున్ విషయంలో కానీ మిగతా మైత్రి మూవీ మేకర్స్, సంధ్యా థియేటర్ యజమానుల విషయంలో పూర్తి వివరాలన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంది. పోలీసుల తరఫున న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇది అల్లు అర్జున్ అత్యుత్సాహం, ఆ సినిమాని హైప్ పెంచుకోవడం కోసం ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నాడు, ఒక కుటుంబం రోడ్డు మీద పడడానికి కారణం అల్లు అర్జున్ యొక్క అత్యుత్సాహం అనేది కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ వాదనలన్నీ కూడా కోర్టు ముందు ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. వీటన్ని విన్న తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఈ రోజుతో ఒక క్లారిటీ రానుంది. అయితే రవితేజ, ఇప్పుడు ఈ కేసు ట్రయల్ దశకు ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది? ట్రయల్స్ ప్రారంభం కంటే ముందుగానే వ్యక్తిగతంగా 23 మంది నిందితులందరూ కోర్టు ముందు హాజరవ్వాలంటూనే ఇప్పుడు ఈ సమన్లు జారీ చేయడం జరిగింది. ఈ 23 మంది కోర్టు ముందు హాజరయ్యి వ్యక్తిగతంగా వారి వివరాలన్నీ కూడా అందజేసి వీళ్ళంతా డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ట్రయల్స్ ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఈ ట్రయల్స్ ఒక 2-3 ఏళ్ల పాటు సాగి అనంతరం ఈ కేసుని ప్రూవ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఒకవేళ పోలీసులు ఈ కేసుని ప్రూవ్ చేస్తే మాత్రం వీళ్ళందరికీ జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తొక్కిసలాటకు కారకులు అవ్వడము, థియేటర్ అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించడము, వీరంతా కూడా అత్యుత్సాహం కారణంగా జరిగినటువంటి ఘటన అనేది మాత్రం పోలీసులు ఇది కోర్టులో ప్రూవ్ చేసేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పుడు ఈ కేసులో అటు థియేటర్ యాజమాన్యం వైఖరి ఏంటి? థియేటర్ యాజమాన్యం సినిమా రిలీజ్ సందర్భంగా ఈ సెలబ్రిటీలని రానివ్వకూడదు, రావాలి అనే దానిపై కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని దానికి సరిపోయినటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఒకవేళ సెలబ్రిటీ ఎవరైనా వచ్చినప్పుడు అతన్ని పబ్లిక్ లోకి కాకుండా సపరేట్ గా వేరే ప్రాంతంలో కూర్చోబెట్టడము, అంతకన్నా ముందుగానే అతన్ని పిలిచి ఆ సినిమా ట్రయల్ స్టార్ట్ అయినటువంటి వెంటనే పంపించడము, ఇదంతా కూడా థియేటర్ యాజమాన్యం యొక్క బాధ్యతలు. కాబట్టి వీళ్ళు ఏ మాత్రం ఆ నిబంధనలు పాటించకుండానే ఈ ఘటన జరిగింది. దానికి థియేటర్ యాజమాన్యం కూడా కారణమే అంటూ కూడా వీళ్ళందరినీ కూడా A1 to A2 వరకు ఈ అక్యూజులందరినీ కూడా ఆ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. A11 గా అల్లు అర్జున్ ఉన్నాడు. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్ కి చెందినటువంటి వ్యక్తిగత సిబ్బంది, అతని PROలు, PAలు, అతని ఆఫీస్ లో పనిచేసేటువంటి సబార్డినేట్స్, అతనితో పాటు సెక్యూరిటీ సిబ్బంది, మేనేజర్లు, వీరందరినీ ఇంక్లూడ్ చేస్తే మొత్తం 23 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ ని పోలీసులు చేయడం జరిగింది. A1 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ అతను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తోటి ఇంతమంది మెడకు చుట్టుకుంది, అతని నిర్ణయం కారణంగానే ఇదంతా జరిగింది అనేది మాత్రం త్వరలో హైకోర్టులో లేదా నాంపల్లి కోర్టులో పోలీసులు ఈ కేసుని ప్రూవ్ చేయబోయే సంబంధించి అన్ని వివరాలు, ఆధారాలు, CCTV ఫుటేజ్లు, వాంగ్మూలాన్ని కూడా ఇప్పటికే రికార్డ్ చేసుకోవడం జరిగింది. అయితే రవితేజ, ఇప్పుడు గతంలో కూడా అటు వర్చువల్ గా నేను హాజరవుతానంటూ అల్లు అర్జున్ చెప్పినప్పటికీ కూడా కోర్టు స్పష్టంగా వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందే అంటూ కూడా చెప్పింది. మరి ఈసారి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకుంటున్నారా? చేరుకోకపోతే లాయర్లు ఎలాంటి అంశాలు ప్రధానంగా కోర్టు ముందు పెట్టే అవకాశం ఉంది? కేసులో ఉన్నటువంటి నిందితులు ట్రయల్స్ ప్రారంభమయ్యేటువంటి సందర్భంగా తప్పనిసరిగా కోర్టుకి హాజరు అవ్వాల్సి ఉంటుంది. కానీ తను షెడ్యూల్లో బిజీగా ఉన్నాను, ఇతర సినిమా షూటింగ్ లో ఉన్నాను అనేది ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు దాన్ని అంగీకరించకుండా అల్లు అర్జున్ అయినా సరే, ఇంకే స్థాయిలో ఉన్నటువంటి సెలబ్రిటీ అయినా సరే డెఫినెట్ గా కోర్టు ముందు హాజరయ్యి ఈ సంతకాల ప్రాసెస్ తో పాటు అన్ని స్టేట్మెంట్స్ కూడా కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుందనేది ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు అల్లు అర్జున్ హాజరు అవుతాడా అవ్వట్లేదా అనే దానిపై కూడా న్యాయవాదులు ఒక పిటిషన్ అయితే సిద్ధం చేసి కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నారు. కోర్టులో అల్లు అర్జున్ రాలేడు అని పిటిషన్ ఇస్తే కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, లేదా ఈ కేసులో ఇంకా సమాన్లు ఎవరికి అందలేదు కాబట్టి ఇంకో డేట్ కోరేటువంటి ఛాన్స్ ఉంది. దాన్ని బట్టి
కోర్టు నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. కానీ అల్లు అర్జున్ మేబీ ఈ రోజు కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ముంబైలోనే ఉన్నాడు, ఇంకా హైదరాబాద్ రాలేదు అనేది మాత్రం ప్రాథమిక సమాచారం. అతను 11 గంటలకు హాజరు అవ్వకపోతే, ఈ సమాన్లు అందరికి అందకపోతే మాత్రం తిరిగి మరో డేట్ ని కేటాయించేటువంటి ఛాన్స్ ఉంది. అయితే కోర్టు దగ్గర, కోర్టు వెలుపల కానీ బయట కానీ అక్కడ ఏమైనా భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? అల్లు అర్జున్ ఫ్యాన్స్, అభిమానులు ఎవరైనా వచ్చి అక్కడ రచ్చ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ తను హాజరు అవుతాను అని సమాచారాన్ని ఇస్తే మాత్రం పోలీసులు సెక్యూరిటీ పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. నిన్న మొన్నటి వరకు కోర్టు కూడా అదే విషయాన్ని తెలియజేశాడు. సెక్యూరిటీ రీజన్స్ తో పాటు తను షెడ్యూల్లో సినిమా బిజీలో ఉన్నాను కాబట్టి రాలేకపోతా ఉన్నాను అనే ఒక విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఒకవేళ తను హైదరాబాద్ లోనే ఉన్నాను, నేను డెఫినెట్ గా కోర్టుకి హాజరు అవుతాను అంటూ మాత్రం ఈ విషయాన్ని తెలియజేస్తే ఆయన వ్యక్తిగత సిబ్బంది లేదా హైదరాబాద్ పోలీసులు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటి వరకు హాజరు అవ్వలేను, తను ఒకవేళ అనుమతిస్తే వర్చువల్ గా హాజరు అవుతాను అనే విషయాన్ని పదే పదే తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి అల్లు అర్జున్ హైదరాబాద్ లో అందుబాటులో లేడనేది మాత్రం పక్కగా సమాచారం అందుతా ఉంది. తను ముంబై షూటింగ్ లో ఉన్నానని చెప్తా ఉన్నాడు. కాబట్టి కోర్టు ఒకవేళ వర్చువల్ గా అనుమతిస్తే అతను వర్చువల్ గా కోర్టు హియరింగ్స్ పార్టిసిపేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. లేదా మరి ఇంకో డేట్ కేటాయించినప్పుడు అప్పుడు వ్యక్తిగతంగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు చెప్పినట్లు రవితేజ, గతంలో ఏమైనా వర్చువల్ గా హాజరైన సందర్భాలు ఉన్నాయా? అలాంటి కేటగిరీలోకి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ సంధ్యా థియేటర్ ఘటన కేసులో ఇప్పటి వరకు ట్రయల్స్ ప్రారంభం కాలేదు కాబట్టి, ట్రయల్స్ మొదటి దశలో ఉంది, ఇంకా ట్రయల్స్ ప్రారంభించలేదు కాబట్టి ఒకవేళ ట్రయల్స్ ప్రారంభమైన తర్వాత పలు పేషీల సందర్భంగా తను ఈ కారణాలు ఆ కారణాల చేత హాజరవ్వకుండా ఉండేందుకు కోర్టు దృష్టికి ముందుకే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు అవ్వకపోతే కోర్టు ఎన్నిసార్లు హాజరయ్యాడు, ఎన్నిసార్లు గైర్హాజరయ్యాడు అంటూ కూడా ఇవన్నీ చివరిగా తీర్పునిచ్చేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యేటువంటి దశకు చేరుకుంది. మొదటి ట్రయల్స్ ప్రారంభం అవ్వాలంటే ముందుగా వీళ్ళంతా కూడా 23 మంది కోర్టు ముందు హాజరయ్యి కోర్టులో వీళ్ళ వివరాలన్నీ కూడా మెన్షన్ చేసి సంతకాలు కూడా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ట్రయల్స్ ప్రారంభమైన తర్వాత అల్లు అర్జున్ 2-3 సార్లు ఏదైనా అతను ఎగ్గొట్టి రాలేను అనే సిచ్యువేషన్ ఉంటే మాత్రం కోర్టులో తిరిగి మళ్ళీ సమన్స్ జారీ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ ఉన్నా అల్లు అర్జున్ ని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి అంటూ కూడా ఆ సిచ్యువేషన్ చేరేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కోర్టుని గౌరవించాలన్నా, కోర్టు మాటని నిలబెట్టుకోవాలన్నా ప్రతిసారి పేషీకి హాజరయ్యి తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి ఈ విచారణ మాత్రం కీలకంగా కాబోతా ఉంది. ఈ విచారణ సందర్భంగా అల్లు అర్జున్ హాజరు అవుతాడా లేదా అనే దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ రాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.